ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మనీ, డబ్బు, పైసా, కాసు, దుడ్డు. దీని పేర్లు ఏమైనా సరే అందరికీ అవసరం, నిత్య అవసరం. ఎంత అవసరం అంటే దీనికోసం ఎన్నో దారుణాలు జరిగాయి, యుద్ధాలు జరిగాయి. ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేది ఏంటంటే డబ్బు సంపాదించడం కంటే దాన్ని దాచుకోవడం చాలా కష్టం, దాన్ని వివేకంతో ఖర్చు పెట్టడం ఇంకా చాలా కష్టం. ఇవాళ మనం కొన్ని టాపిక్స్ టచ్ అయిపోతున్నాం, అవి మీకు లైఫ్లో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. పర్టికులర్గా 18 to 30-35లో ఉన్నవాళ్ళు ఇవన్నీ చేస్తే ఎర్లీగా మీరు తొందరగా రిటైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నేను ఇందులో మీరు ఫలానా కొనండి, ఫలానాది అమ్మండి అని చెప్పడం లేదు, స్ట్రాటజీస్ మాత్రమే మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో ముందుగా ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే 18 to 30 ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు, 20 to 30 ఏజ్లో ఉన్న వాళ్ళకి శాలరీ ఎంతో కొంత వస్తుంది నెలకి. మీరు కనుక కనీసం 5,000 చేసుకుంటున్నారంటే నెలకి, అందులోంచి 500 అంటే 10% ఆఫ్ యువర్ శాలరీ, 10,000 చేస్తున్న వాళ్ళు 1,000, 20,000 చేసుకుంటున్న వాళ్ళు 2,000, ఈ 10% తీసుకుని వెళ్ళి మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. ఏ మ్యూచువల్ ఫండ్ అనేది నేను చెప్పను, అది మీ చాయిస్, ఎవరు కూడా చెప్పరు. చెప్పిన వాళ్ళ మాట వినొద్దు, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక థాట్తో చెప్తారు, వాళ్ళకి ఏదో ఒక ఫేవర్తో చెప్తారు, ఎవరో వాళ్ళని చెప్పమన్నారేమో మనకు తెలియదు, ఇన్ఫ్లుయెన్సర్స్ అలా ఉంటారు. నేనైతే ఇప్పుడు రెగ్యులర్గా మనం వాడే ప్రోడక్ట్స్లో పెడతాం. లైక్ నేను యాపిల్ ఫోన్ వాడతాను కాబట్టి యాపిల్ కొంటాను, నేను అమెజాన్ వాడతాను కాబట్టి అమెజాన్ కొంటాను, నేను గూగుల్ ఎక్కువ వాడతాను కాబట్టి గూగుల్లో పెడతాను. సో ఇలా మీరు వాడే ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే రెగ్యులర్గా, వాటి కంపెనీలు ఏమైనా ఉంటే మీరు వాటిని నమ్మితే ఇంకొక 10-15 ఏళ్ళు ఇది దీన్ని తిరుగులేదురా అని అనిపిస్తే మీ రీసెర్చ్ మీరు చేసుకుని దాన్ని ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోండి, మీకు డెఫినెట్గా మీ రిటర్న్స్ మీకు వస్తాయి. తర్వాత భయపడకూడదు. ఏంటంటే అరే నేను పెట్టాను ఇవాళ, రేపు మీరు చూసుకుంటే అది 900 అయింది అనుకోండి, అరే 900 అయిపోయింది అప్పుడే, ఒక రోజు నేను 100 పడిపోయింది అని మీ రోజు దాన్ని చెక్ చేసుకోకూడదు. ఇన్వెస్ట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేసామంటే దాని మీనింగ్ మనం ఇంకో 10-15 ఏళ్ళు దాన్ని టచ్ చేయట్లేదని అర్థం. అంతేగాని ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా ఇంకో 5 ఏళ్లలో దాన్ని తీసేద్దామంటే మీరు స్టార్టే చేయొద్దు. నన్ను అడిగితే మీరు వెళ్ళి ఎఫ్డీలోనో లేకపోతే బ్యాంక్ ఇచ్చే సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్లోనే పెట్టుకోండి. మీరు స్టాక్ మార్కెట్లు కానీ, ఈటీఎఫ్లు కానీ, మ్యూచువల్ ఫండ్లో కానీ, ఎస్ఐపీస్ కానీ పెట్టాలనుకుంటే మాత్రం వాటిని కనీసం 10 ఏళ్ళు, మినిమం 10 ఏళ్ళు వదిలేయండి. తర్వాత నాకు థ్యాంక్స్ అని చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే కాంపౌండింగ్ అలా వర్క్ అవుతుంది. మీరు ఏదో 2 ఏళ్ళు పెట్టేసి 3 ఏళ్ళు పెట్టేసి పైకి తీసేద్దాము, ఆ తర్వాత ఇల్లు కొనేద్దాము అంటే మాత్రం పెట్టద్దు. ఐ విల్ స్ట్రాంగ్లీ సజెస్ట్ పెట్టద్దు. మీరు పెడితే 10 ఏళ్ళు వదిలేయండి దాన్ని సేమ్, అండ్ కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ మీరు దానికి డెడికేట్ చేయండి. ఎంతో కొంత 1,000 అయినా 2,000 అయినా ఏదైనా అనుకుంటున్నారు 10% ఆఫ్ యువర్ శాలరీ తీసుకెళ్ళి అందులో పెట్టండి. 10 years తర్వాత నాకు థ్యాంక్స్ చెప్పండి. నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే మేము చేసిన తప్పులు ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు చేయకూడదని, ఆ 20 to 30లో ఉన్నవాళ్ళు. సో మీరు డెఫినెట్గా ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఎర్లీగా స్టార్ట్ చేయడం చాలా మంచిది. మీరు అనుకోవచ్చారా ఇప్పుడు ఇది స్టాక్ ఎంత ఉంది, ఇప్పుడు నేను ఎంత ఉంటే అలాగా, ఇప్పుడు ఎంత ఉన్నది రేపు పడిపోతే అలాగా, ఇవన్నీ ఆలోచించొద్దు. మీరు ఫ్రాక్షనల్ షేర్స్ కూడా కొనొచ్చు. ఓకే, ఇప్పుడు 2,000 రూపాయలు ఉన్న స్టాక్ని మీరు కొనలేకపోతే అందులో మీరు 500 కొనగలిగితే 1/4 ఆఫ్ ద స్టాక్ కూడా కొనొచ్చు మీరు. దాన్నే ఫ్రాక్షనల్ షేర్స్ అంటారు. అలాంటి యాప్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి, కమిషన్ లేని ఫ్రీ యాప్స్ ఏమైనా ఉంటే చూసి డౌన్లోడ్ చేసుకొని వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవ్రీ మంత్ మీరు తప్పకుండా మీరు సినిమా చూసారా లేదా, లేకపోతే మీ ఫ్రెండ్స్తో కూర్చుని సిట్టింగ్ పెట్టారా లేదా, ఇవన్నీ తర్వాత ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేశారా లేదా అన్నది మాత్రం ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు ఫ్రెండ్స్తో ఇన్వెస్ట్ చేసే దగ్గర టైము డబ్బు రెండు పోతాయి. ఇక్కడ మీకు టైంతో పాటు డబ్బు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా తక్కువ ఏజ్లో చాలామందికి తెలీదు. తెలిసినప్పుడు పాటించినప్పుడు ఆలోచిస్తారు. ఆలోచించి కొంత ఏజ్ వచ్చాక అరే ఎందుకు చేయలేదా అని బాధపడతారు. మీకు ఆ బాధ, రిగ్రెట్ ఉండకూడదని ఇప్పుడు నేను చెప్తున్నాను. సో 18 to 30 మీరు కనుక ఎంతో కొంత చేస్తున్నారంటే డెఫినెట్గా వెళ్ళి ఎస్ఐపిలో పెట్టండి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇండియాలో చాలా ఫేమస్ ప్లాన్ ఇది. మీరు వాడే బ్రోకర్ మళ్ళీ ఏదో కొన్ని చెప్తాడు, ఇందులో పెట్టు అందులో పెట్టు. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి, గ్రోత్, అగ్రెసివ్ గ్రోత్, స్టాండర్డ్, కన్జర్వేటివ్, ఇలా బ్యాలెన్స్డ్ అని. మీరు ఇందులో 18 to 30లో ఉంటే నేను స్ట్రాంగ్గా అగ్రెసివ్ వేసి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు అగ్రెసివ్గా ఉండే ఛాన్స్ ఇదే టైం. మీకు జాబ్ పోయినా వెంటనే ఇంకో జాబ్ దొరుకుతుంది, తక్కువలో ఎక్కువ ఏదో ఒకటి దొరుకుతుంది మీకు. సో మీకు ఆ టెన్షన్ ఉండదు. అలానే వీలైతే ఇప్పుడు మీరు 2,000 పెడుతున్నారు అనుకోండి, 10%, ఇంకో 500 పెట్టే ఛాన్స్ ఉందనుకోండి. అంటే బోనస్ వచ్చింది మీకు, బోనస్లో మీకు ఒక 1 lakh వచ్చింది అనుకుందాం ఆ ఇయర్కి. అందులోంచి కూడా 10% తీసుకెళ్ళి మళ్ళీ ఇందులో పెట్టండి. ఒక లంసమ్ పేమెంట్ చేయండి, ఇంకొంచెం ఎక్స్ట్రా ఫండ్స్ పెట్టండి. ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే రఫ్గా మీరు కనుక ఇప్పుడు ఇవాళ నుంచి మీరు నెలకి 2,000 చొప్పున కనుక ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ళు
విత్ 10% యాన్యువల్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం. ఇన్ఫ్లేషన్ లేకుండా అయితే మీరు 1.7 lakhs ప్రాఫిట్ చేసుకుంటారు. 10% తోటి నేను చెప్పేది. 15-20% చేసినవి కూడా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. అందుకని ఇది ఇన్ఫ్లేషన్ లేకుండా చెప్తున్నాను నేను. ఇన్ఫ్లేషన్తో యాడ్ చేసుకుంటే అది 1 lakh పడిపోతుంది. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, ఇవాళ మీరు కొనే మూవీ టికెట్ అయినా, మీరు తాగే డ్రింక్ అయినా, మీరు బయట తినే ఫుడ్లో, రెస్టారెంట్లో ఫుడ్ అయినా, ఏదైనా సరే ఇవాళ ఉన్న రేటు 10 ఏళ్ళ తర్వాత ఎంత ఉంటుంది? అసలు ఎందుకు లాస్ట్ 5 yearsలో ఎంత చేంజ్ అయిందా లేదా? మీకు ఆ విషయం తెలిసింది కదా. మీరు లాస్ట్ 5 yearsలో చేంజ్ అయ్యింది. మీ శాలరీలో ఏమైనా చేంజ్ అయిందా? మీ ఇన్కమ్ ఏమైనా పెరిగిందా? మీ ఇన్కమ్ ఎంత పెరిగితే మీ ఖర్చులు ఎంత పెరిగాయి? ఇవన్నీ లెక్కలు వేసుకుంటే మనకి చాలా తక్కువ అనిపిస్తుంది ఏదైనా సరే. అంటే మనం ఖర్చు పెట్టేది ఎక్కువ, మనకు వచ్చేది తక్కువ. అది అలా జీవితాంతం అవుతూనే ఉంటుంది. కానీ మనకి వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అని వెతుక్కుంటే ఇది ఒక సైడ్ నుంచి నడవాల్సిందే పక్కకి, ప్రతి వాడికి, పర్టికులర్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఎందుకు చెప్తున్నానంటే, నాకు అనిపించేది, అరే నేను చదువుకుంటున్నప్పుడు ఒక 5,000 అప్పు ఎవరైనా ఇచ్చేవారేమో నాకు. అరే 5,000 తీసుకుని ఒక ల్యాండ్ కొనుక్కున్నా, 5,000 తీసుకుని ఒక స్టాక్లో పెట్టుకున్నా, 5,000 తీసుకుని ఒక ఎస్ఐపిలో పెట్టుకున్నా, ఇవాళకి ఒక 5,000 నేను ఉద్యోగం చేసిన 2-3 నెలలు ఇచ్చేసిన వాళ్ళకి అది 5,000 అలా వదిలేసి ఉంటే నేను ఇవాళకి అది ఈజీగా ఒక 10 లక్షలు అయ్యేదేమో, 5-10 లక్షలు ఈజీగా. కానీ అప్పట్లో అవగాహన లేదు. ఓకే, ఎప్పుడైనా ఎవడైనా అడిగితే అమ్మో స్టాక్ మార్కెట్ రిస్కే. ఎవరికి? ట్రేడర్స్ అంటే ఎవరు? ఇవాళ కొని రేపు అమ్మేసేవాళ్ళు, లేకపోతే ఇవాళ కొని ఇవాళే అమ్మేసేవాళ్ళు. నేను మిమ్మల్ని ట్రేడర్స్ అవ్వమనట్లేదు, ఇన్వెస్టర్స్ అవ్వమంటున్నాను. ఇన్వెస్టర్స్ అంటే ఒక దాన్ని నమ్మి దాన్ని కొన్నేళ్ళు దాంతోపాటు నడవాలి. అది పడినా లేచినా ఎవ్రీడే దాన్ని చూడక్కర్లేదు. మీరు దాన్ని నమ్మితే మీరు ఎవ్రీడే చూడాల్సిన పని లేదు. దాంతోపాటు మీరు కూడా ట్రావెల్ చేయాలి. ఒక్క 10 ఏళ్ళు, 10 years ఇట్టే పాస్ అయిపోతాయి. అబ్బాయి 10 years మేము ఆగలేం బాసు అంటే, నేను చెప్తున్నాను, నేను ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 3 ఏళ్ళు అయిందంటే నమ్ముతారా మీరు? నేనే నమ్మలేను. అప్పుడే 3 ఏళ్ళు అయిపోయింది. సో 10 years ఈజ్ నథింగ్. మీరు జస్ట్ మీ బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు ఆటో డిపాజిట్ దాన్ని పెట్టుకుంటే అంతే, అది తీసుకుని వెళ్తుంది, హాయిగా ఇన్వెస్ట్ చేస్తుంది. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు జస్ట్ 10 years తర్వాత వచ్చి దాన్ని విజిట్ చేయడమే. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మిమ్మల్ని ట్రేడర్స్ అవ్వమనట్లేదు, ఇన్వెస్టర్స్ అవ్వమంటున్నాను. ట్రేడింగ్ అంటే మీరు ఎవ్రీడే దాని ముందు కూర్చుని దాన్ని పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా తీయాలా, పట్టాలా, వదలాలా, పట్టుకోవాలా, ఇది తలనొప్పి. ఈ తలనొప్పిలోకి దూరద్దు. ఆ తలనొప్పిలోకి ఎందుకు దూరద్దో నేను పాడ్కాస్ట్ నెక్స్ట్లో చెప్తాను, ఇంకొక 2-3 minutesలో. నేను మిమ్మల్ని ఇన్వెస్టర్స్ అవ్వమంటుంది ఎందుకంటే, మీ పని మీరు చేసుకుంటూ, దాని పని అది చేసుకుంటూ, ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీకు అది ఫ్రూట్స్ ఇస్తుంది, మీకు అది ఫుడ్ పెడుతుంది. ఆ విషయాన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకోకపోతే ఇంకెప్పుడు అర్థం చేసుకోలేరు. మీరు అర్థం చేసుకునే టైంకి మళ్ళీ బ్యాక్కి వెళ్ళారు, నేను పెడదామా అనేసరికి మన దగ్గర టైం ట్రావెల్ లేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి, అది ఇన్వెస్ట్మెంట్లో. ట్రేడింగ్ ఎందుకు వద్దంటున్నానంటే, ట్రేడింగ్ అనేది ఒక ఆర్ట్. ఓకే, అది దానికి చాలా డిసిప్లిన్ అవసరం. అది అంత ఈజీ కాదు. అది ఎంత ఈజీ కాదంటే, నీ దగ్గర ఉన్న డబ్బంతా పోయి నువ్వు అప్పులు చేసి ఉన్న డబ్బుతో కూడా పెడదాం అనుకున్నది కూడా పోతుంది. ట్రేడింగ్ అలాంటిది. అరే నాకు అలా కాదు బాసు, నేను 20,000 పెడితే నాకు వెంటనే 10,000 వచ్చిన రోజులు ఉన్నాయి ట్రేడింగ్లో, ఆప్షన్స్ అలా ఇలా ఆడను నేను కింగు అంటే, నిజంగా అలా నువ్వు ఎవ్రీ డే అవుతుంది అంటే యు ఆర్ రియల్లీ గుడ్. నువ్వు ఒక సబ్స్క్రిప్షన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. నీకు ఒకేసారి అలా జరిగి మిగిలిన అన్నిసార్లు పోతుందంటే నువ్వు అందరిలాంటి వాడివి, నువ్వేమీ గొప్ప కాదు. ట్రేడింగ్ ఎందుకు వద్దంటున్నానంటే, ఫస్ట్ నువ్వు డెడికేటెడ్ టైం పెట్టాలి. ఎంత టైం పెట్టాలంటే, ఒక ఫుల్ టైం చేస్తున్నట్టు లేకపోతే ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టు 4-5 hours per day నువ్వు దాన్ని అలా మానిటర్ చేస్తూ చూసుకుంటూ ఉండాలి. అవసరం లేదు బాసు నాకేం పని లేదు, నేను ట్రేడింగ్ చేసుకుంటాను, నా దగ్గర డబ్బు ఉంది పోయినా పర్లేదు అనుకుంటే యువర్ విష్, గో హెడ్. లేదు బాసు నా దగ్గర 5,000 ఉంది, 10,000 ఉంది, ఈ 5,000-10,000తో నేను మార్కెట్లోకి ఎంటర్ అవుతాను, మార్కెట్లోకి ఎంటర్ అయ్యి నేను ఆప్షన్స్ కొంటాను, ఆప్షన్స్ కొని ఆప్షన్స్ డబుల్ ట్రిపుల్ అవుతున్నాయి, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో చేశారు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో రిఫర్ చేసాడు, వాళ్ళు రిఫర్ చేసిన దానికి సబ్స్క్రిప్షన్ ఫీ ఉంది, జస్ట్ 1,000 రూపాయల నెలకి, వాడికి నేను ఇస్తే వాడు నాకు ట్రేడ్ ఇస్తాడు, ఎగ్జిట్ ప్లాన్ చెప్తాడు, ఎంట్రీ ప్లాన్ చెప్తాడు, నేను జస్ట్ వాడిని ఫాలో అవ్వడమే. ఇలాగా కనుక మీకు అనిపించి, ఇలాగ కనుక మీకు ఎవరైనా చెప్తే అది మనకు కాదని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే, డిసిప్లిన్ అవసరం ట్రేడింగ్కి. మీరు మార్నింగ్ 6కి అంటే 6కి లేవగలరా? ఒక 5 నిమిషాలు ముందే లేస్తున్నారా? అలారం పెట్టుకుంటే అలారం టైంకే లేస్తున్నారా, లేకపోతే అలారం మూసేసి మళ్ళీ పడుకుంటున్నారా? మీకు అక్కడ లేని డిసిప్లిన్ ఇక్కడ డబ్బు దగ్గర రాదు. మీరు ఇవాళ 10,000 పోగొట్టుకుంటే మళ్ళీ ఇంకో 10,000 తీసుకొచ్చి నేను 10,000 లాక్కుంటాను అనేటట్టు కూడా ఉండదు. మీకు 10,000 పోతే మళ్ళీ ఇంకో 10,000 పోతుంది. నేను చెప్పేది నిజం, అడగండి కావాలంటే ఆల్రెడీ చేసిన వాళ్ళని. ఎందుకు వద్దంటున్నానంటే, ఫస్ట్ మీరు టైం డెడికేట్ చేయాలి, తర్వాత నాలెడ్జ్ నేర్చుకోవాలి,
అంటే వాడెవడో ఎంట్రీ చెప్పాడు, వాడెవడో ఎగ్జిట్ చెప్పాడు, పలానా ప్రైస్కి కొన్నాడు, వాడు కొన్న ప్రైస్కి నీకు రాకపోవచ్చు. ఫస్ట్ పాయింట్ అది. నువ్వు 100-200 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఓకే, పెడదాం, 100-200 కదా, మనకి డబుల్ వస్తుంది అంటున్నాడు కదా, ఓకే. వాడు ఎగ్జిట్ ఎప్పుడు వేయడం మీకు చెప్పడం, ఆర్ ఎగ్జిట్ చెప్పాడు అనుకోండి, మీరు ఆ టైంకి చూసుకోలేదు అనుకోండి మెసేజ్, మీరు ఏదో మీటింగ్లో ఉన్నారు, అది పడింది అనుకోండి, ఆర్ యూ రెడీ టు లూజ్? మీరు పెట్టిన 10,000 మనకొద్దు అనుకున్నప్పుడే మీరు ఆప్షన్స్లోకి, ఇలాంటి ట్రేడింగ్ సర్వీసుల్లోకి దిగండి. అరే నాకు 10,000 చాలా ఇంపార్టెంట్, నేను పోగొట్టుకోలేను అంటే మీరు తీసుకెళ్దాన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టుకోండి. మీకు అర్థమైంది కదా? గ్యాంబ్లింగ్. మీకు 10,000 వద్దు, నేను వెళ్ళి లాటరీ ఆడతాను అంటే వెళ్ళి ఆడుకోండి సరదాగా. అరే నాకు లేదు, నాకు ఈ 10,000తో పాటు ఇంకో 10,000 చేసుకోవాలని ఉంది, నాకు టైం హోరిజన్ పర్లేదు, నాకు కొంచెం టైం ఉంది అనుకుంటే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టుకోండి. సో ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి అది డిఫరెన్స్. ట్రేడింగ్ వల్ల చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలామంది చూశాను. పర్సనల్గా నాకు కూడా తెలుసు, బికాజ్ నేను కూడా చాలా డబ్బులు పోగొట్టుకున్నాను ట్రేడింగ్లో. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఐఎమ్ వెరీ మచ్ ఫైన్, నాకు ఇష్టం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంతా. బట్ ట్రేడింగ్లో ఒకటి క్విక్గా మనీ చేసుకుందాం అనుకుని చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలామంది చూశాను నేను. ఒక్కొక్కసారి వాళ్ళు సరిగ్గా తెలుసుకోక కవర్డ్ కాల్స్, నేక్డ్ కాల్స్, ఇలాంటివి బోల్డ్ ఉంటాయి ఆప్షన్స్లో. ఇలాంటివి సరిగ్గా తెలుసుకోలేక వాళ్ళు $100,000 తిరిగి కట్టిన వాళ్ళు నాకు తెలుసు. అంటే కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు తిరిగి కట్టుకోవాల్సి వచ్చింది బ్రోకరేజ్కి. సో మీ గోల్ ఏంటనేది మీకు తెలియాలి. నాకు స్టడీగా పెరగాల, లేకపోతే వెంటనే పెరగాల. వెంటనే పెరగడం అనేది 1000లో ఒకరికి జరుగుతుంది. మిగిలిన 999 మంది జస్ట్ బ్రోకరేజ్ ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని పైకి వచ్చిన వాళ్ళు. మనందరికీ తెలుసు వారెన్ బఫెట్ అని చెప్పి చాలా కబుర్లు వింటూ ఉంటాం. అతను బిలియనర్ అయ్యింది 60 ఏళ్ళ తర్వాతే అతని వయసులో. అతను ఏమి 20కి 30కి అయిపోలేదు. ఏమీ ప్రొడక్ట్ సర్వీస్ ఏమీ స్టార్ట్ చేసేలేదు ఆయన. అంటే ఫేస్బుక్ లాగా, అమెజాన్ లాగా ఏదో పెట్టేసి ఆయన ఏమీ అయిపోలేదు. ఆయన నెమ్మదిగా స్టాక్స్ అవి కొనుక్కుంటూ ఆ స్టాక్స్ అని ఆయనతో పాటు, ఆయన ఏజ్తో పాటు అవి పెరగడం వల్ల ఆయన డబ్బు పెరిగింది. ఈ లాజిక్ ఆయన ఏ ఇంటర్వ్యూ చెప్పినా ఒకటే చెప్తాడు, పేషెన్స్. స్టాక్ మార్కెట్లో కావాల్సింది పేషెన్స్. మీకు టైం ఇస్తే అది మీకు రిటర్న్స్ ఇస్తుంది అని ఆయన క్లియర్గా ఎన్నోసార్లు చెప్పాడు. ఇప్పటికీ కూడా ఆయన అదే చేస్తున్నాడు, కొనడం, ముంచుకోవడం. 2010లో యాపిల్ గురించి మనందరికీ తెలుసు. 2010-2011లో యాపిల్ అంటే ఏంటని తెలుసు మనకి. ఒక ఏదో ల్యాప్టాప్ ఉందని తెలుసు, ఒక ఫోన్ ఉందని తెలుసు, ఏదో టచ్ స్క్రీన్ ఫోన్ లాంచ్ చేసాడని తెలుసు. అందరూ కూడా ఫోన్ ఎలా కొనాలి అని అనుకున్నారే కానీ యాపిల్ స్టాక్ కొనాలని ఎవ్వరూ అనుకోలేదు అప్పుడు. కానీ వారెన్ బఫెట్ ఆ టైంలో 100 మిలియన్ పెట్టి స్టాక్ కొన్నాడు 2011లో. అది ఇప్పుడు 100 బిలియన్ పైన అయ్యింది. మనం ఆ 1,00,000 ఉంటే 1,00,000 తీసుకెళ్ళి ఫోన్ కొనేద్దాం, యాపిల్ ఫోన్ కొనేద్దామని ఆలోచిస్తాం. కానీ యాపిల్ స్టాక్ కొందాం 1,00,000 పెట్టి ఇప్పుడు అని అనుకో. అది ఒక మన మెంటాలిటీ ఎక్కడ ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది కదా. అది చేంజ్ అవ్వాలి. మన రిచ్ అవ్వాలంటే అది చేంజ్ అవ్వాలి. పర్టికులర్గా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఎవడైనా సరే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అరే నాకు డబ్బులు లేవు ఇన్వెస్ట్ చేయడానికి అనే మాట నాకు వినిపిస్తూ ఉంటుంది చాలా రెగ్యులర్గా. నాకు అప్పుడు క్వశ్చన్ అడగాలనిపిస్తుంది, ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఎందుకు లేవు అంటే నువ్వు ఏదర్ ఖర్చు ఎక్కువ పెడుతున్నావు లేకపోతే తక్కువ సంపాదిస్తున్నావు. ఇప్పుడు వచ్చిన దాంట్లోని మనం రకరకాలు కొనుక్కోవచ్చు. అంటే ఐ యూస్ టు ఆస్క్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాడు ఇప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చాడు యూఎస్లో. కాలేజీ నుంచి బయటకు రాగానే వాడు BMW కార్ కావాలనేవాడు. అరే ఎందుకు నీకు ఇప్పుడు BMW కార్? ఇప్పుడే కదా కాలేజీ నుంచి బయటకు వచ్చావు, కాలేజ్ అప్పు ఉంది, లోన్ ఉంది, ఇప్పుడు నువ్వేమో ఉద్యోగంలో ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నావు, ఇప్పుడు నీకు BMW కార్ ఎంత మంత్లీ ఇన్కమ్ దానికి ఎక్కువైపోతుంది కదా ఈఎంఐ అంటే. లేదురా నేను ఇంత కష్టపడ్డాను, నేను 2 years కష్టపడ్డాను, నాకు BMW నడిపితేనే నాకు ఆ ఫీల్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఆ కారు. ఎస్, నీకు ఆ కార్ అంటే ఇష్టమే. నేను ఎక్కువ ప్రెషర్ పెట్టలేదు, వాడు తీసుకున్నాడు కారు, నడుపుకున్నాడు, అంతా బాగానే ఉంది. సో BMWకి ఇంకొక నేమ్ ఏంటంటే బ్రోక్ మై వాలెట్. అది అమెరికాలో ఎక్కువ అంటుంటారు దాన్ని. సో అదేంటి అవుతుందంటే చిన్న రిపేర్ వచ్చినా దానికి ఎక్కువ అవుతుంటుంది. ఫీల్ అయ్యేవాడు, అరే దీనికి చిన్నది వచ్చినా సరే $300-400 ఖర్చు అయ్యేది వాడికి తీసుకెళ్తుంటే సర్వీసింగ్కి. కానీ నడుపుకుంటూ హ్యాపీగానే ఉన్నాడు. కానీ నా పాయింట్ ఏంటంటే నువ్వు ఇంకో చిన్న కారు తీసుకున్నావు అనుకో, టొయోటా కానీ, హోండా కానీ, నిసాన్ కానీ, ఏదైనా సరే BMW కట్టాల్సిన డబ్బు కన్నా సగమే కడతావు. ఈ సగం తీసుకెళ్ళి నువ్వు ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుని ఈ BMW నువ్వు 5 ఏళ్ళు వాడితే, 6 ఏళ్ళు వాడితే, ఆ మినిమం ఈఎంఐ నువ్వు కట్టుకుంటూ మిగిలిన డబ్బులు నువ్వు ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకున్నాక నీకు రికవరీ వచ్చింది కదా అక్కడ ఇంట్రెస్ట్తో పాటు, అది ఏదైతే చేసిందో ఆ డబ్బుతో వెళ్ళి ఇంకా మంచి కారు కొనుక్కోవచ్చు కదా. నువ్వు ఈఎంఐ కట్టుకునే బదులు ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి ఈ పర్టికులర్ మెయింటెనెన్స్ ఫీజ్ అన్ని పెట్టుకుంటూ
అది ఆలోచించరు జనరల్గా. ఏంటంటే మనం బయటికి అంటే మనం కొంచెం డబ్బులు సంపాదిస్తున్నాం అన్న వెంటనే మనకి పాష్ కావాలి, అంటే BMW కార్ కావాలి, ఐఫోన్ కావాలి, ఐఫోన్లో మళ్ళీ లేటెస్ట్ మోడలే కావాలి, షూ కూడా మంచి బ్రాండ్ అయి ఉండాలి. ఓకే, నా ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడైతే పెన్ కూడా వాడే పెన్ ఇంటర్మీడియట్లో వాడే పెన్ కూడా మంచి పాష్ పెన్ అయి ఉండాలనేవాడు. 150 రూపీస్ అప్పట్లో మేము ఇంటర్ చదువుకుంటున్న రోజుల్లో 150 రూపీస్ ఇచ్చి పెన్ కొనుక్కున్న రోజులు ఉండేవాడు. ఇట్స్ నాట్ బ్యాడ్, నేను చెప్పేది బ్యాడ్ కాదు, అక్కడ చాలా మంచివాడు కూడా. థింగ్ ఏంటంటే వీ నీడ్ టు నో వేర్ వీఆర్ స్పెండింగ్. మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఒక పేపర్ తీసుకోండి, ఒక రాసుకోండి, ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకోండి, మంత్లీ ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాం అనేది చూసుకోండి. అనవసరంగా మీరు వెళ్ళి అలా బైక్ వేసుకుని తిరగడం వల్ల మీ పెట్రోల్ ఖర్చు అవుతుందంటే పెట్టకండి. ఆ 100-200 తీసుకెళ్ళి దేనికైనా పెట్టండి. పెట్రోల్కి ఎందుకు అంత ఖర్చు పెట్టడం, సరదాగా అలా రోడ్డు మీద తిరగడం. అరే నాకు ఆ గుడ్ ఫీల్ వస్తుంది అలా తిరిగితే అంటే నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరి నీ మంచి పాటలు వింటూ నువ్వు నడుస్తూ ఉంటే రోడ్డు మీద నీకు కూడా గుడ్ ఫీలింగ్ ఉంటుందేమో. ట్రై చేయి. యూ నెవర్ ట్రైడ్ దట్ కదా బిఫోర్. పాయింట్ ఏంటంటే ఖర్చు అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలామంది తక్కువ అంచనా వేస్తారు. నాకు కావాలి, ఇది నేను తీసుకున్నాను. నీడ్ చాలా ఇంపార్టెంట్. నాకు అమెరికాలో కార్ అవసరం, అందుకని నాకు కార్ తీసుకున్నాను. లేకపోతే నాకు ఇష్టం లేదు అసలు కార్ తీసుకోవడం, నాకు బైక్ అంటే ఇష్టం. బట్ అమెరికా లాంటి కంట్రీలో, పర్టికులర్ కెనడా లాంటి కంట్రీలో చలి ఎక్కువ ఉంటుంది, 6 to 7 months. ఆ టైంలో నేను బైక్లో తిరగలేను, జారి పడతాను. రోడ్డు మీద అసలు బైక్ ఎవడు నడపడు. కార్ కావాలి, హీట్ కావాలి కార్లో. ఇప్పుడు నాకు కార్ కావాలని చెప్పి నేను వెళ్ళి టెస్లా తీస్తానా లేకపోతే BMW తీస్తానా? లేదు. నా కార్లు ఎప్పుడు కూడా చాలా తక్కువ రేంజ్ కార్లే. అండ్ అందులో మళ్ళీ నేను 0% APR ఉన్న ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ పే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్. నాకు నా డబ్బుల్లోంచి మళ్ళీ ఇంట్రెస్ట్ వాడేవాడుకో ఇవ్వడం ఏంటి నేను అని నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ విషయంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఆలోచిస్తాను. ఇంట్రెస్ట్ విషయంలో ఏంటంటే మీరు ఆ ఈఎంఐలు ఏవైతే కడుతున్నారో 10% బజాజ్ ఫైనాన్స్లో ఏవైతే తీసుకుంటారో అది చాలా బ్యాడ్ కల్చర్. 10% వాడు అంటాడు, కానీ మీరు ఓవరాల్గా పే చేసేది ఎక్కువ అవుతుంది ఎట్ ది ఎండ్. సేమ్ విత్ యువర్ హౌసింగ్ లోన్ కూడా. మీరు ఇప్పుడు హౌస్ లోన్ కనుక మీ మమ్మీ డాడీ ప్రెజర్ చేసి ఒక ఇంటి మీద లోన్ పెడితే మీరు కనుక చాలా ఇంట్రెస్ట్ మీకు లోన్కి పోతుంది. అంటే మీరు 20 years ఆ అమోటైజేషన్ ఏదైతే ఉందో అదంతా పే చేస్తే కనుక అట్ ది ఎండ్ ఆఫ్ ద టర్మ్ మీరు 2 ఇళ్ళకి డబ్బులు కడుతున్నట్టు ఓవరాల్గా లెక్కలు వేసుకోండి కావాలంటే. మీరు ఎవరి దగ్గర అయితే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళని అడగండి. ఎండ్ ఆఫ్ ద టర్మ్ 20 years తర్వాత నేను 30 లక్షలు ఇప్పుడు తీసుకుంటే ఆ లోన్ ఎంత పే చేస్తున్నాను ఓవరాల్గా విత్ ఇంట్రెస్ట్ అని అడిగితే వాడు గ్యారెంటీగా 65 నుంచి 70 లక్షల వరకు చెప్తాడు మీకు. ఎందుకంటే మిగిలినంత ఇంట్రెస్ట్ పోతుంది. నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా కాంపౌండింగ్ అని చెప్పి, ఆ ఇంట్రెస్ట్ అంతా అలా క్యాలిక్యులేట్ అవుతుంది ఈ హౌసింగ్ లోన్కి పర్టికులర్గా. హౌసింగ్ లోన్ తీసుకోండి, హౌస్ కొనుక్కోవద్దని అనట్లేదు నేను. మీకు ఆ స్తోమత ఉండి మీ అమ్మ నాన్న కొంచెం ఏదో ఇస్తాను అంటే కొనుక్కోండి. అంతేగాని ఇప్పుడు మీకు వచ్చిన దాంట్లోని మొత్తం హౌసింగ్కి 30-40 వేలు ఈఎంఐ కట్టేసి మిగిలిన దాంట్లోని ఖర్చులు పెట్టేసి మీకు 5,000 కూడా మిగిలిన పరిస్థితుల్లో ఉంటే తీసుకోవద్దని చెప్తాను నేను. వెయిట్ చేయండి. అరే అప్పటికి ఇంకా పెరిగిపోతుంది అంటే మీ జీతం కూడా పెరుగుతుంది కదా, లేకపోతే అలాంటి జీతం పెరిగే జాబుల్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి, దానికోసం కృషి చేయండి. అంతేకాని ఇప్పుడు ఉన్న 30-40 వేలు వచ్చే శాలరీలోనే మీరు అన్నీ పూర్తి చేసి పెట్టేద్దామంటే అవ్వదు ఎక్కడాను. కొంచెం మీరు ఎమర్జెన్సీ ఫండ్కి పెట్టుకోవాలి, కొంచెం ఇన్వెస్ట్మెంట్కి పెట్టుకోవాలి, కొంచెం మీ ఖర్చులకు పెట్టుకోవాలి. లేదు ఏది తగ్గించను నేను, నాకు ఇన్వెస్ట్మెంట్ వద్దు అంటే మీరు చేసేది చాలా తప్పని నేను చెప్తాను. రాసి కూడా ఇస్తాను మీకు కావాలండి. మీరు ఈమెయిల్ అడ్రస్ నాకు ఇవ్వండి, నేను ఈమెయిల్ పెడతాను, మళ్ళీ మనం 10 ఏళ్ళ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు చేసేది తప్పు అని ఒకటే చెప్తాను, బ్లండర్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నెసెసరీ. అరే ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, స్టార్టప్లు పెట్టిన వాళ్ళు, ఇలాగా IPOలు పెట్టి లాంచ్ చేసిన వాళ్ళు రీసెంట్గా, వీళ్ళందరూ ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా డైరెక్ట్గా డబ్బులు తీసుకెళ్ళి కంపెనీ పెట్టేసి తర్వాత IPOలు అయిపోయారు అనుకుంటున్నారా మీరు? లేదు కదా. వాళ్ళందరూ కూడా ఇలా చిన్నగా స్టార్ట్ చేసి, ఐ రెడ్ మెనీ స్టోరీస్, నేను చాలా స్టోరీస్ విన్నాను వాళ్ళందరూ ఎలా స్టార్ట్ అయ్యారు అనేది. పెద్ద వాళ్ళు మనం ఏంటంటే పర్టికులర్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే 2 మెంటాలిటీలతో ఉంటారు. మనం ఎదగము, ఇలాగే ఉంటాం జీవితాంతం అని. రెండోది మనం ఇంతకన్నా తక్కువ అయిపోతామేమో అని ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు చేసేది కనుక ఇలా కంటిన్యూ చేయకపోతూ ఉంటే, ఇప్పుడు నేను పరిగెడుతున్నాను నా లైఫ్లో, ఇలా పరిగెట్టడం ఎక్కడైనా ఆగిపోతే నా జీవితం అయిపోయింది అని అనుకుంటాం. ఈ 2 తప్పు. మనం నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ కృషి చేయాలి అనేది మర్చిపోతాం. అదే ఆలోచిస్తుంటాం, డే డ్రీమింగ్ అంటాం కదా, అలాగా. అవును నాకు ఆ కార్ కావాలి, అవును నేను ఆ ఫ్లైట్ ఎక్కాలి, అవును నేను ఈ ఊరు వెళ్ళాలి, అవును ఈ వెకేషన్కి వెళ్ళాలి. బట్ ఎలా? నీకు వచ్చే జీతంతో అయితే అవ్వట్లేదు కదా, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి దానికి? అట్లీస్ట్ నువ్వు ఇంకొక జాబ్ అయినా చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అయినా స్టార్ట్ చేయాలి. అప్పుడు 10 ఏళ్ళకి అట్లీస్ట్ నీకు ఒక ఫండ్ ఉంటుంది నీ దగ్గర, ఏదో ఇల్లు కొనుక్కోవడానికో, వెకేషన్కి వెళ్ళడానికో, ఇంకే పెళ్లి చేసుకోవడానికో. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
సరిగ్గా 15 years or 16 years ago నేను ఒక ఫండ్ స్టార్ట్ చేశాను, మ్యూచువల్ ఫండ్. ఆ టైంలో నాకు జీతం చాలా తక్కువ, అందరికన్నా మా ఫ్రెండ్స్ అందరిలోకి, మా గ్యాంగ్లోకి నాకైతే చాలా తక్కువ. అప్పటికి కొంచెం బాగా చేస్తున్న వాడికి ఫోన్ చేశాను నేను. వీడికి అసలు ఇన్వెస్ట్మెంట్ తెలియదు, అసలు ఏమీ తెలియదు జనరల్గా. నేను వాడికి చెప్పాను, అరే ఇలాగా ఎస్ఐపిలో పెట్టుకోరా, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోరా, నీకు వచ్చే శాలరీలోంచి 1,000 అయినా పెట్టుకో పక్కన అంటే, వాడు ఇన్నేళ్ళు అయినా సరే నేను ఫోన్ చేసి ఎవరైనా 1,000 తీసుకెళ్ళి పక్కన పెట్టరా అంటే కూడా వాడు డబ్బులు లేవురా అని అంటాడు. ఇప్పుడు కూడా అదే అంటాడు. ఐ బెట్ నేను ఈ మధ్యన అడగలేదు వాడికి, నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టరా, ఈ ఫండ్లో పెట్టరా అని. ఇప్పుడు కూడా అదే అంటాడు, డబ్బులు చాలట్లేదురా. అప్పట్లో వాడి జీతం ఎంతో తెలుసా? 20,000. 15 ఏళ్ల క్రితం వాడి జీతం 20,000. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఖర్చులు ఉన్నాయి, నేనేం కాదనట్లేదు, ఖర్చులు అందరికీ ఉంటాయి, ఇంట్లో పరిస్థితులు అందరికీ ఉంటాయి. ఇప్పుడు కూడా అదేమంటాడు, వాడి జీతం ఇప్పుడు కనీసం 40 నుంచి 50 లక్షల దాకా ఉంటుంది. ఇప్పుడు కూడా అడిగితే లేవని అంటాడు. ఎందుకంటే ఖర్చులు పెరుగుతాయి, అమ్మ నాన్న పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ ఆరోగ్యాలు అలాగా క్షీణిస్తాయి, మనము పెద్దవాళ్ళు అవుతాం, మనకి పిల్లలు పుడతారు, ఖర్చులు పెరుగుతాయి. అంటే జీతం పెరిగినా సరే మన ఖర్చులు ఏమి తగ్గిపోవు కదా, అవి కూడా పెరుగుతూ ఉంటాయి మన వయసుతో పాటు. కానీ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే డిసిప్లిన్. మనం ఇన్వెస్ట్ చేయాలి అనే థాట్ మనకి రావాలి. అది నేను చెప్పడం వల్ల లేకపోతే ఎవరో యూట్యూబ్లో చెప్పడం వల్ల మీకు రాదు, అది మీ అంతటి మీకు పుట్టాలి. అది పుడితే కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయరు. ఇక్కడ మళ్ళీ 2 రకాలు, ఒకటి తొందరగా డబ్బులు వచ్చేయాలి, ఇంకోటి పర్లేదు నాతో పాటు నా జీవితంతో పాటు అది గ్రో అవుతూ ఉండాలి. 2 తొందరగా వచ్చేయాలంటే మాత్రం నేను హెల్ప్ చేయలేను. లేదు, నెమ్మదిగా మీతో పాటు మీ ఇన్కమ్తో పాటు ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నీ గ్రో అవ్వాలంటే దానికి రకరకాల ఆర్టికల్స్, రకరకాల రీసెర్చ్లు ఉన్నాయి, దానికి ప్రూవెన్ థీరీస్ కూడా ఉన్నాయి. అంతేగాని ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేవు, నా జీతం నాకే సరిపోతుంది, ఇంకా నేను ఏమీ చేయలేను అనుకుంటే మాత్రం నేను ఇంకేమీ హెల్ప్ చేయలేను, నేను ఇంకేం చెప్పలేను. ఇప్పటివరకు నేను చెప్పాను 20 నిమిషాల పైన చెప్పాను నేను ఏం చేయాలనేది, ఇంక నేనేం చేయలేను. ఇట్స్ అప్ టు యూ. తర్వాత ఎవరైతే ఇప్పుడు దాకా విని కన్విన్స్ అయ్యి వాళ్ళ జీతంలోంచి కొంత పార్ట్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మీ బ్యాంకింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాసు నేను ఇలాగ ఎస్ఐపి ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీ వయసు నేను చెప్పాను కదా, మీరు 30 లోపల కనుక ఉంటే గ్రోత్ పోర్ట్ఫోలియో ఉన్న ఫండ్స్కే ప్రిఫర్ చేయండి, తీసుకోండి, దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. 30 నుంచి 35లో ఉన్నవాళ్ళు అగ్రెసివ్ గ్రోత్ కాకుండా నార్మల్గా కొంచెం బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టే డబ్బు మీరు ఇంకో 10 ఏళ్ళు ముట్టుకోకూడదు, లిటరల్గా ముట్టుకోకూడదు. అది మీ డబ్బు కాదని అనుకోండి, జస్ట్ మీరు ఏదో లోన్ కడుతున్నాను అనుకోండి, అంతే. మీరు ఎవరైనా అనొచ్చు కూడా, రే ఎందుకురా మా స్టాక్ మార్కెట్లో పెడుతున్నావు, ఇంట్లో వాళ్ళకి ఇలాగే అంటారు. మా అమ్మ ఇలాగే అంటది, ఇప్పటికే అంటది. మా అమ్మ ఏంటంటే ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పెట్టుకోవచ్చు, ల్యాండ్ మీద పెట్టుకోవచ్చు, కానీ స్టాక్ మార్కెట్లో పెట్టకూడదు అనే మెంటాలిటీతోనే ఉంటారు వాళ్ళు. అందరు అమ్మలు అలాగే ఉంటారని నా ఉద్దేశం. మ్యాక్సిమం 80 to 90% ఆర్ 95% అమ్మలందరూ అలాగే ఉంటారు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మదర్స్, వాళ్ళైతే పెట్టమని అంటారు, వాళ్ళు కూడా యాక్టివ్గా ఇన్వెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన కొంతమంది వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. సో మన పేరెంట్స్, మన ఫాదర్ మదర్ అయితే డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో పెట్టద్దని అంటారు. నేను పెట్టమనేది మిమ్మల్ని ట్రేడింగ్లో కాదు, ఇన్వెస్ట్మెంట్లో. సో ఆ డిఫరెన్స్ మీరు మీ మదర్కి ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. వాళ్ళు ఇన్ కేస్ అడిగితే కనుక, ఎవరు అడగరు బాస్ నా డబ్బు నాదే, నేను ఎంజాయ్ చేస్తా, జల్సా చేసుకుంటా అంటే నేను చెప్పేది అదే, డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్లో పెట్టు. నీతో పాటు అది కూడా గ్రో అవుతుంది. నీకు కొంత వయసు వచ్చేసరికి నీకు ఒక ఫండ్ హ్యాండీగా ఉంటుంది. ఇండియన్ జీడిపి ఇట్స్ అరౌండ్ 3 trillion నౌ. వాళ్ళందరూ అంటే చాలామంది ఎనలిస్ట్ వీళ్ళందరూ ప్రెడిక్ట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ డెకేడ్లో ఇట్ మే బికమ్ 7 trillion. గ్రోత్ అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకు ఇండియన్ మార్కెట్స్లో కంపేర్ టు అదర్ మార్కెట్స్. కాకపోతే ఈ టైంలో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు మీరు 10 lakhs కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి, జస్ట్ ఇన్ కేస్, అంతా ఒకేసారి పెట్టమని చెప్పట్లేదు నేను, గ్రాడ్యువల్గా ఈ 10 yearsలో మీరు ఒక 10 lakhs పెట్టారనుకోండి, దట్ విల్ 3 నుంచి జీడిపి ఎలా అయితే డబుల్ అవుతుందో మీది ఒక 3-4 times డబుల్ అవుతుంది. ఇదంతా ఎస్టిమేట్స్. మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచిగా వెతికి ఎస్ఐపిల్లో మంచి ఫండ్లు ఏమైనా చూసి పెట్టండి, ఇట్ విల్ రియలీ హెల్ప్. సో నేను చెప్పేది ఒకటే, ఇన్వెస్ట్ ఎర్లీ, స్టే లాంగ్, హ్యావ్ ఫన్.
అంతే. చాలా సింపుల్ రూల్స్, కానీ పాటించడం కష్టం. అదే ఇన్వెస్టింగ్లో ఉన్న మ్యాజిక్. నేను అలా అని మిమ్మల్ని వస్తువులు ఏమీ కొనుక్కోవద్దు, మీకు నచ్చినవి ఏమీ చేయొద్దని చెప్పడం లేదు. లిమిట్ పెట్టుకోండి. నేను సినిమాకి చూద్దాం అనుకుంటే మీరు సినిమాకి 200 పెడతాను అనుకోండి, అంతే. పార్కింగ్కి 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చుకొని సినిమాకి 150 రూపాయలు ఇచ్చుకొని, లేకపోతే ఇంకా తక్కువ టికెట్కి వెళ్ళి తక్కువ టికెట్లో కూర్చుని ఆ 200లోనే అవగొట్టుకోండి సినిమా. అంతేకాని 500 పెట్టుకోవద్దు సినిమాకి. లిమిట్ పెట్టుకోండి. రెస్టారెంట్కి వెళ్ళాలి అంటే లిమిట్ పెట్టుకోండి, 300 తినాలి, ఇవాళ 400 బిల్ చేయాలి, అంతే. వారు 100కి అయిపోతుందంటే వెరీ గుడ్. అలా లిమిట్ పెట్టుకుని మీరు మైండ్ సెట్ పెట్టి వెళ్ళండి. ఇన్ కేస్ అప్పుడప్పుడు ఎక్కువ అవుతూ ఉంటుంది, బట్ లిమిట్ పెట్టుకుంటే మీరు కూడా లిమిట్లో ఉంటారు. అంతేకాని నా దగ్గర కార్డు ఉంది కదా, గీక్ పారేద్దాం, ఎంతైతే ఏంటి, ఇలా మెంటాలిటీలతో వెళ్తే కనుక చాలా కష్టం. మీరు ముందన్నారు కదా డబ్బులు మిగలడం లేదని, మిగలవు, ఎప్పటికీ మిగలవు. అదే మరి మనం చేంజ్ చేసుకోవాల్సిందే. ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఏంటంటే, రాకేష్ జూహన్వాలా అని చెప్పి ఒక ఇన్వెస్టర్ 1985లో ఇండియాలో స్టార్ట్ చేశాడు, జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళ ఫాదర్ ఎవరితోనో ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతుంటే ఆ ఇంట్రెస్ట్ తోటి ఆయన చదువుకుని స్టాక్ మార్కెట్ ఏంటి అసలు ఎలాగా అని చెప్పి హీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ అండ్ హీ మేడ్ క్రోర్స్. వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా టైంలో ఉన్నాడు కొన్ని ఇయర్స్ ఆ టైంలో. ఆ తర్వాత అతనికి చనిపోయాడు 2022లో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అండ్ పద్మశ్రీ కూడా ఇచ్చింది లాస్ట్ ఇయర్ గవర్నమెంట్. ఎందుకంటే ఆయన హిస్టరీ మీరు చదివితే కనుక హీ జస్ట్ స్టార్టెడ్ విత్ 5,000 రూపీస్. అప్పట్లో 5,000 రూపీస్తో స్టార్ట్ చేసి హీ బికేమ్ మల్టీ మిలియనర్ అయ్యాడు. చాలా రెగ్యులర్ ల్యాండ్ స్టాక్సే కొన్నాడు. ఎలాంటివంటే మన కరూర్ వైశ్య బ్యాంకు, సింగర్, మన కుట్టు మిషన్, టాటా మోటార్స్, ఇండియా హోటల్స్, టైటాన్ కంపెనీ. టైటాన్ ఈజ్ ది బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో అయింది టైటాన్ది. అయితే ఆయన పోర్ట్ఫోలియోలో ఆయన కొన్నప్పుడు దాని వాల్యూ చాలా తక్కువ ఉండేను, బట్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఆయన వాల్యూ జస్ట్ ఇన్ టైటాన్లో 14,000 crores ఆయన వర్త్, ఓన్లీ టైటాన్ స్టాక్స్లో. సో ఏంటంటే మీరు నమ్మాలి ఆ ప్రోడక్ట్ని నమ్మి మీరు ఆ పర్టికులర్ ఫండ్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఎలాంటి ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, అది ఇంకో 10-15 ఏళ్ళు ఉంటుందా అనే నమ్మకం మీకు ఉంటే కనుక ఆ ఫండ్ మీరు రీసెర్చ్ చేయండి. ఎవరో రీసెర్చ్ చేయాల్సిన పని లేదు. మీరు రీసెర్చ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. స్పెండ్ టైమ్ ఆన్ యువర్ సెల్ఫ్. నేను చెప్పేది మీ గ్రోత్ మీరు టైం స్పెండ్ చేయండి. యూట్యూబ్లో 100 వీడియోలు ఉన్నాయి. ఆ 100 వీడియోలు చూసుకుంటే మీకు టైం పాస్ అవుతుంది తప్పితే మీకు వచ్చే నాలెడ్జ్ చాలా తక్కువే ఉంటుంది ఓవరాల్గా. కానీ మీరు పర్టికులర్ ఆర్టికల్స్ కానీ పేపర్లో కానీ ఏమైనా చదువుతూ ఉంటే అవంతా మీకు అర్థమవుతుంది అసలు ఎక్కడ పెట్టాలి మనీ అని. మీరు స్టార్ట్ చేసే 1,000-2,000 తోటి మీరు ఏదైనా ఒక మంచి ఫండ్ తీసుకోండి. మీరు ఎవరిని అడిగినా చెప్తారు కొన్ని ఫండ్స్ రెగ్యులర్గా అందరూ ఇన్వెస్ట్ చేసేవి, అందులో పెట్టండి, ఏం పర్లేదు. టు స్టార్ట్ విత్ చెప్తున్నాను కదా, ఇది అలవాటు అవ్వాలి. మనం రెగ్యులర్గా మార్నింగ్ లేవడం ఎలా అలవాటు అవుతుందో, జిమ్కి ఎలా వెళ్ళడం అలవాటు అవుతుందో, రోజు మంచిగా ఇంట్లో వండుకొని తినడం ఎలా అలవాటు అవుతుందో, ఇది కూడా అలా అలవాటు అవ్వాలి మీకు, ఒక డైలీ టాస్క్ లాగా. ఆ డబ్బును మళ్ళీ మీరు తీయకుండా ఉండడం కూడా ఒక అలవాటే. రోజు చూసుకోకుండా ఉండి దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం ముందుకే అది ఒక అలవాటు. సో గెట్ ఇన్ టు దిస్ హ్యాబిట్, యూ విల్ బీ హ్యాపీ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. అంతేకాని అరే పెట్టేస్తున్నాను పోతుంది ఇలాంటి మైండ్ సెట్ అయితే మాత్రం రాకండి మార్కెట్లోకి. ఇలాంటి మైండ్ సెట్లో అసలు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేరు. మీరు జస్ట్ ఉద్యోగం చేసుకోండి, మీ బాస్ చెప్పించేయండి, యూ విల్ బీ హ్యాపీ, అంతే. ఇంకంతగా నేను చెప్పలేను. ఓకే, మళ్ళీ మనం ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటిదాకా గప్ చెప్పు.